కేంద్ర బడ్జెట్ ఈరోజు సింపుల్ కదా. మనము ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఈయన ఒక పక్క ఆయన ఒక పక్క ఇద్దరు పాత రోజుల్లో వీర తాళ్ళని వేసేవాడు. ఫడా ఫడా అని చెప్పి తాళ్ళు వేసుకొని కొట్టుకుంటున్నాడు, సౌండ్ వచ్చేది దెబ్బలేని దగ్గర. అట్లా ఇద్దరు చెరువుగా వీర తాడు వేసుకొని కొట్టుకుంటున్నారు తప్ప ఎవరు పవన్ కళ్యాణ్ ఒక పక్క, చంద్రబాబు ఒక పక్క. పాపం వీడు ఏమి లేకపోయినా, సౌండ్ తప్ప ఏమి లేకపోయినా, వీళ్ళిద్దరు సౌండ్ ఎక్కువ ఉంటుంది కానీ జనాలకు వచ్చినటువంటిది ఏమి లబ్ధేమీ లేకపోయా. కాబట్టి మీరు చెప్పినటువంటి దాంట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా మెట్రో రైలు వచ్చిందా? ఏదైనా రాజధానికి సంబంధించి అప్పు తప్పు నిధులు ఏమన్నా ఇచ్చాడా? పోలవరానికి సంబంధించి ఎత్తు తగ్గించడం తప్ప పోలవరానికి సంబంధించి ఇదిగో ఇది విధంగా ఇంత గ్రాంట్ ఇచ్చి ఇది విధంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తి చేస్తానని చెప్పాడా? ఏమీ లేదు కదా. పోనీ రైల్వే జోన్ ప్రకటించారా? ప్రత్యేక హోదా ప్రకటించారా? బ్యాక్వర్డ్ రీజన్కి సంబంధించినటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలకు ఏదైనా ప్రత్యేకమైనటువంటి నిధి ప్రకటించాడా? ఏమీ లేదు కదా, ఏమీ లేదు. భారతదేశానికి ఇచ్చినటువంటి దాన్ని పాపం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. భారతదేశానికి వర్తించినటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు సాధించినట్టుగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు పాపం అల్జీమర్స్ అప్పుడప్పుడు ఎక్కువ అయినప్పుడు అట్లాంటివి వస్తుంటాయి. అంటే నేను సాధించానేమో అనేటువంటి భ్రమలో ఉంటాడు. అది భారతదేశానికి వచ్చినటువంటి బడ్జెట్ తప్ప ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ కాదు. బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కడా ఏమీ అనుకున్నటువంటి పరిస్థితులు లేవు.